ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము శ్రద్ధగా ఆలకిస్తూ వాక్యం చేత ప్రశాంతంగా దినమంతా గడుపుతూ దైవాశీస్సులు పొందుతున్నందుకై మిమ్మును అభినందిస్తూ మరోసారి ఈ దినం కొరకైన దేవుని వాక్యం కొరకు మిమ్మును ఆహ్వానిస్తూ ఉన్నాం. 31వ కీర్తన 2వ వచనం ఈరోజు ధ్యానం కొరకు చదువుతాం. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ఈరోజు దేవాతి దేవుని యొక్క రక్షణను, ఆయన యొక్క కాపుదలను, ఆయన భద్రతను మనం కోరుకుంటున్నాం. దేవా, నన్ను రక్షించడానికి నాకు ఒక ఆశ్రయ దుర్గముగా ఉండు, ఒక ప్రాకారపు ఇల్లుగా ఉండు, ఒక రక్షణ కోటగా ఉండు అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రమాదకరమైన లోకంలో ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. వరదలు, భూకంపాలు, యుద్ధాలు, ఎన్నెన్నో ఘోరమైనటువంటి ప్రమాదాల్ని మనం చూస్తున్నటువంటి ఇటు దినములలో మరి మనం సురక్షితంగా ఉండాలంటే, కాపాడబడాలంటే, మనము క్షేమంగా ఉండాలంటే మనము నివాసము ఏర్పాటు చేసుకుంటున్నాం మన క్షేమం కోసం. అయితే ఈ లోకములో మనం క్షేమంగా ఉండాలంటే దేవాతి దేవుడే మనకు నివాసముగా ఉండాలి. కాబట్టి ఈరోజు దేవా, ఈ ప్రమాదకరమైనటువంటి ప్రపంచంలో తిరుగుతున్నటువంటి నాకు నీవే సంరక్షించే, కాపాడే, రక్షించగలిగే కోటగల ఇల్లుగా ఉండుము అంటున్నాడు. అంటే కేవలం ఒక ఇల్లే కాకుండా ఆ ఇంటి చుట్టూ ఒక పెద్ద ప్రాకారము లాంటి ఒక కోట ఉన్నదంట. ఆ కోట మధ్యలో లోపల ఒక ఇల్లు, ఆ ఇంటిలో తాను సురక్షితంగా ఉన్నట్లుగా భావిస్తూ ఆ కోట కలిగిన ఇల్లుగా దేవాతి దేవుడే మనకుంటే ఇంకెంత బాగుంటుంది చూడండి. కనుక ఈరోజు ఈ యొక్క ఆశ్చర్యకరమైన లేదా మనల్ని భయం పుట్టిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నటువంటి, సంఘటనలు చూస్తున్నటువంటి మనం దేవుని సంరక్షణలోనికి వెళ్దాం. దేవా, నన్ను కాపాడడానికి నీవే నాకు ఒక క్షేమకరమైన ఇల్లుగా ఉండుమయ్యా అని ఆయన సన్నిధికి అప్పగించుకుందామా? ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ప్రమాదకరమైన లోకంలో ఎటు చూసినా క్షేమము లేదు, భద్రత లేదు, ఎక్కడా కూడా నెమ్మది లేదు. ప్రపంచం నిండా ఎన్నో విపత్తులు మేము చూస్తూ ఉన్నాం. కనుక తండ్రి, వాటన్నిటిని బారిన పడకుండా మీ దయగల హస్తాలతో మమ్మల్ని భద్రపరిచి గృహంలో మేము క్షేమం అనుకుంటున్నామే. అంతకంటే మీరే, మీ సన్నిధే, మీ సంరక్షణ, మీ కౌగిలే మాకు ఒక ప్రాకారము కలిగిన ఇల్లుగా ఉండేటట్లు సహాయం చేయండి అయ్యా. మీ యొక్క క్షేత్రంలో, మీ నివాసంలో, మీ ఇంటిలో మేము ఉండగలిగేటట్లు మాకును దయచేయండి. మిమ్మల్ని విడిచి వెళ్లకుండా, మీకు దూరం కాకుండా మీ యొక్క హస్తాలలో మేము సురక్షితంగా ఉండునట్లుగా అనుగ్రహించి ఈ దినం రాబోతున్న ప్రతి కీడు నుంచి తప్పించండి, ప్రమాదాల్లో నుంచి తప్పించండి. ప్రయాణాలలో, ఉద్యోగాలలో, పనిపాట్లన్నిట్లో కూడా మా నివాసములు, మా యొక్క స్థితిగతులు, మేము నివసించబోయే స్థలాలన్నిట్లో మీ కంచె వేసి కాపాడి మీరే కోటగల ఇల్లుగా ఉండి మమ్మల్ని అందరినీ కాపాడుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మును కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.